హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ సాయిల్స్ మృత్తికలు. మనకి ఎర్త్ పై లేయర్ని మనము సాయిల్ అంటాము. భూమి క్రస్ట్ మీద ఉండే లేయర్ని సాయిల్ అంటాము. మనకి ప్లాంట్ లైఫ్ని ఈ సాయిల్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు సాయిల్స్ చాలా రకాలు ఉంటాయి. మనకి ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియాలో ఉండే సాయిల్స్ని 8 రకాలుగా విభజించింది. ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, లాటరైట్, సేంద్రియ నేలలు, ఎడారి నేలలు, క్షార ఆమ్ల నేలలు, పర్వత నేలలు. వీటిలో ఇంపార్టెంట్ సాయిల్స్ గురించి తెలుసుకుందాము. సాయిల్స్ ఫార్మింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానిని పెడోజెనిసిస్ అంటారు. సాయిల్ గురించి చదివే సైన్స్ని పెడాలజీ అంటారు. పెడాలజీ అంటే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సాయిల్స్. అలాగే అవి ఎలా ఫార్మ్ అవుతాయి, వాటి స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, వీటన్నింటి గురించి చదివే సైన్స్ని మనము పెడాలజీ అంటాము. స్టడీ ఆఫ్ సాయిల్. పెడోజెనిసిస్ అంటే సాయిల్ ఫార్మ్ అయ్యే ప్రాసెస్ని పెడోజెనిసిస్ అంటాము. అంటే సాయిల్ పేరెంట్ రాక్ నుంచి ఎలా డెవలప్ అయ్యింది, దాని ఫిజికల్, కెమికల్, బయోలాజికల్గా దాని వెదరింగ్ ప్రాసెస్ ఎలా జరిగింది, వీటన్నింటి గురించి పెడోజెనిసిస్ చెప్తుంది. ఈ పెడోజెనిసిస్ ఒక కాన్సెప్ట్, పెడాలజీలో ఒక కాన్సెప్ట్ పెడోజెనిసిస్. మనకి సాయిల్ ఫామ్ అవ్వడానికి కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఆర్గానిక్ మ్యాటర్, హ్యూమస్, మినరల్స్, అలాగే పేరెంట్ రాక్. ఏదైతే నేలలో ఉండే రాయి ఏదైతే ఉంటుందో దాని శైథిల్యం వల్ల రాయి అనేది క్రమక్రమంగా వెదరింగ్ ప్రాసెస్ చెంది సాయిల్ అనేది ఏర్పడుతుంది. మనకి వెదరింగ్ని తెలుగులో శైథిల్యం అంటారు. ఇలా పేరెంట్ రాక్ నుంచి ఏర్పడిన సాయిల్ మీద హ్యూమస్ చేరుతుంది. ఈ హ్యూమస్ ఏంటి అంటే ప్లాంట్స్, యానిమల్స్ అవి డీకంపోజ్ అయిన సబ్స్టాన్స్, ఆ మాన్యూర్ని హ్యూమస్ అంటాము. ఇది సాయిల్ యొక్క ఫెర్టిలిటీని డిసైడ్ చేస్తుంది హ్యూమస్ అనేది. పేరెంట్ రాక్ మీద ఉండే ఆర్గానిక్ మ్యాటర్, అలాగే మినరల్స్, వీటన్నింటి ప్రభావం వలన సాయిల్స్ అనేవి మనకి 8 రకాలుగా ఏర్పడ్డాయి. మనకి పేరెంట్ రాక్ ఏదైనా కూడా హ్యూమస్ అలాగే మినరల్స్, ఇవి మన సాయిల్ ఫెర్టిలిటీని ఎక్కువ డిసైడ్ చేస్తాయి. పేరెంట్ రాక్ ఏమో కలరు, టెక్స్చరు, దాని కెమికల్ ప్రాపర్టీస్, పెర్మియబిలిటీ అంటే నీళ్లు లోపలికి చొచ్చుకుపోయే గుణము, అలాగే మినరల్ కంటెంట్, ఇటువంటివన్నీ పేరెంట్ రాక్ డిసైడ్ చేస్తుంది సాయిల్ ఫార్మేషన్లో. తర్వాత క్లైమేట్, మనకి టెంపరేచర్, రెయిన్ఫాల్ కూడా సాయిల్ ఫార్మేషన్ని డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే అది వెదరింగ్ ప్రాసెస్ని అలాగే హ్యూమస్ ఫార్మేషన్ని ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి ఎక్కువ టెంపరేచర్, ఎక్కువ వర్షపాతము ఉన్న ఏరియాలో వెదరింగ్ ఎక్కువగా జరుగుతుంది. అలాగే హ్యూమస్ కూడా ఎక్కువ ఫామ్ అవుతుంది. కాబట్టి క్లైమేట్ కూడా మనకి సాయిల్ ఫార్మేషన్ని డిసైడ్ చేస్తుంది. తర్వాత రిలీఫ్ ఫీచర్ అంటే స్లోప్, ఎత్తు, సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తులో ఉంది, వాలు, ఇవి కూడా సాయిల్ ఫార్మేషన్ని డిసైడ్ చేస్తాయి. ఒకవేళ వాలు ఎక్కువగా ఉన్నట్లయితే వర్షపాతం జరిగినప్పుడు సాయిల్ మనకి ఎక్కువగా వెదరింగ్ ప్రాసెస్కి గురవుతూ ఉంటుంది. కాబట్టి రిలీఫ్ ఫీచర్స్ కూడా మనకి సాయిల్ ఫార్మేషన్ని డిసైడ్ చేస్తాయి. అలాగే టైం కూడా మనకి సాయిల్ ప్రొఫైల్ని డిసైడ్ చేస్తుంది. సాయిల్ థిక్నెస్ని, ఇప్పుడు మనము బంగారు కాదర్ అంటాం కదా, ఒండ్రుమట్టి నేలల్ని పాత వాటిని బంగారు అంటాము, కొత్త వాటిని కాదర్ అంటాము. సో ఇది ఈ టైం కూడా సాయిల్ ప్రొఫైల్ని డిసైడ్ చేస్తుంది. మనకి ఎగ్జామ్లో ఈ బిట్ రావచ్చు, సాయిల్ ఫార్మేషన్లో ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి అని. పేరెంట్ రాక్, రిలీఫ్, క్లైమేట్, టైం. అలాగే ఫ్లోరా, ఫౌనా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఫ్లోరా అంటే మొక్కలు, ఫౌనా అంటే యానిమల్స్, జంతువులు, మైక్రో ఆర్గానిజమ్స్. ఇవి సాయిల్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అంటే హ్యూమస్ ఫార్మ్ అవుతుంది అని చెప్తున్నాం కదా, ఆ హ్యూమస్ని డిసైడ్ చేస్తాయి. హ్యూమస్ ఫార్మేషన్ రేట్ని డిసైడ్ చేస్తాయి ఫ్లోరా, ఫౌనా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. వెదరింగ్ ప్రాసెస్,
వెదరింగ్ అంటే ఏంటి? మనకి ఎక్స్‌పోజ్డ్ రాక్ బయట కనిపించే రాక్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రేక్ అవ్వడము. టెంపరేచర్ మారినప్పుడు, అలాగే ఈ యానిమల్స్, ప్లాంట్స్, హ్యూమన్ యాక్టివిటీస్ వీటి వల్ల కూడా వెదరింగ్ ప్రాసెస్ అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. వెదరింగ్ కూడా మనకి సాయిల్ ఫార్మేషన్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. వెదరింగ్‌ని తెలుగులో శైథిల్యము అంటారు. మనకి 1 సెంటీమీటర్ సాయిల్ ఏర్పడడానికి కనీసం 100 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ సాయిల్ ఫార్మేషన్ తీసుకుంటే అడుగు భాగంలో పేరెంట్ రాక్ ఉంది. దానిపైన వెదర్డ్ రాక్ మెటీరియల్ ఉంటుంది. ఆ తర్వాత లేయర్‌లో సబ్ సాయిల్, శాండ్, స్లిట్, క్లే ఉంటాయి. టాప్ సాయిల్ మనకి కనిపించే టాప్ సాయిల్‌లో ఏముంటుంది అంటే హ్యూమస్, వెజిటేషన్, కుళ్ళిన జీవ పదార్థాలు ఉంటాయి. పైన ఉండే ఆర్గానిక్ లేయర్‌ని ఓ ఆరిజన్ అంటాము. ఇది టాప్ మోస్ట్ లేయర్. ప్లాంట్ డీకంపోజిషన్ ఇవన్నీ ఉంటాయి. టాప్ సాయిల్‌ని ఏ ఆరిజన్ అంటాము. సబ్ సాయిల్‌ని బి ఆరిజన్, అలాగే తర్వాత సి ఆరిజన్ వెదర్డ్ రాక్ మెటీరియల్ ఉంటుంది. పేరెంట్ రాక్‌ని మనము ఆర్ ఆరిజన్‌గా చెప్తాము. ఓ లేయర్‌లో మనకి ఆర్గానిక్ మెటీరియల్ ఉంటుంది. ఏ ఆరిజన్‌లో టాప్ సాయిల్ హ్యూమస్ ఎక్కువగా ఉంటుంది. బి ఆరిజన్ సబ్ సాయిల్‌లో మినరల్స్, క్లే, శాండ్, స్లిట్ కలిపి ఉంటాయి. సి ఆరిజన్‌లో మనకి పేరెంట్ రాక్ మెటీరియల్ ఏదైతే శైథిల్యం చెంది ఉందో వెదర్డ్ ప్రాసెస్ ద్వారా అది ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలో నేలలు, వాటి స్వరూపాల గురించి చూద్దాము. ఫస్ట్ ఇంపార్టెంట్ అల్యూవియల్ సాయిల్. వీటిని ఒండ్రు మట్టి నేలలు అంటాము. ఇవి మనకి డెల్టా రీజియన్స్, కోస్టల్ ఏరియాస్, నదులు ఎక్కువ ఎక్కడ ప్రవహిస్తాయో ఆ ప్రాంతాల్లో మనకి అల్యూవియల్ సాయిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ అల్యూవియల్ సాయిల్ నదులు తీసుకువచ్చే సారవంతమైన ఒండ్రు మట్టి ద్వారా ఏర్పడతాయి. వీటిని తెలుగులో ఒండ్రు మట్టి నేలలు అంటాము. ఇవి ఎక్కువగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఒరిస్సా, అలాగే గుజరాత్, మనకి ఈ బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ సైడ్ ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో కూడా ఎక్కువ ఒండ్రుమట్టి నేలలు ఉంటాయి. ఒండ్రుమట్టి నేలల్లో మనకి పొటాష్ ఎక్కువగా ఉంటుంది. ఇవి వ్యవసాయానికి చాలా ఎక్కువ అనువుగా ఉంటాయి. వీటిలో ఫాస్ఫరస్ తక్కువగా ఉంటుంది. ఒండ్రుమట్టి నేలల్లో మనము వ్యవసాయం చేసేటప్పుడు నైట్రోజన్, హ్యూమస్ పదార్థాలు ఎక్కువగా వాడాలి ఎరువులుగా. ఇక్కడ ఈ నేలల్లో నైట్రోజన్ తక్కువగా ఉంటుంది. ఇవి పొటాషు, హ్యూమస్ ఎక్కువ కలిగి ఉంటాయి. నైట్రోజన్ చాలా తక్కువ ఉంటుంది. ఈ ఒండ్రుమట్టి నేలల్లోనే పాత ఒండ్రుమట్టి నేలని బంగర్ అంటారు, ఓల్డ్ సాయిల్. కొత్తగా వచ్చిన న్యూ సాయిల్ని కాదర్ అంటాము. అల్యూవియల్ సాయిల్స్లో మనకి ఎక్కువగా ఖరీఫ్, రబీ పంటలైన సెరల్స్, కాటన్, ఆయిల్ సీడ్స్, షుగర్ కేను ఇవన్నీ ఎక్కువ పండుతాయి. అలాగే జూట్ కల్టివేషన్కి కూడా ఇవి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ టైప్ ఆఫ్ సాయిల్ బ్లాక్ సాయిల్. ఈ బ్లాక్ సాయిల్ మనకి ఎక్కువగా సెమీ అరిడ్ కండిషన్స్ ఉండే దక్కను పీఠభూమిలో ఉంటాయి. సెమీ అరిడ్ అంటే అర్ధ శుష్క పరిస్థితులు. ఇవి అధిక బంకమన్ను కలిగి ఉంటాయి. అధిక తేమను నిల్వ చేసుకునే శక్తి కూడా ఉంటుంది. వీటిలో ఎక్కువగా మనకి పత్తి, నూనె గింజలు, చిరుధాన్యాలు, పళ్ళు, చెరుకు, పొగాకు ఎక్కువ సాగు చేస్తారు. నల్లరేగడి నేలల్నే మనము రేగూర్ నేలలు అని కూడా అంటాము. ఇవి ఎక్కువగా దక్కను పీఠభూమిలో ఉంటాయి. ఈ నల్లరేగడి నేలల్లో బ్లాక్ సాయిల్స్ లో ఎక్కువగా మనకి కాల్షియం, మెగ్నీషియం, పొటాష్, లైమ్ ఉంటుంది. వీటిలో మనకి పత్తి ఎక్కువగా పండుతుంది. అందుకే వీటిని మనము బ్లాక్ కాటన్ సాయిల్స్ అని కూడా అంటాము. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో ఈ బ్లాక్ సాయిల్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ రెడ్ సాయిల్స్. ఈ రెడ్ సాయిల్స్ ఎలా ఫామ్ అయ్యాయి అంటే మనకి పాత రూపాంతర శిలలు అంటే మెటామార్ఫిక్ రాక్స్ ఇవి వెదరింగ్ అయ్యి అలాగే వీటితో మనకి క్లే, శాండ్ కలిసి రెడ్ సాయిల్స్ ఏర్పడ్డాయి. పాత రూపాంతర శిలలు మెటామార్ఫిక్ రాక్స్, వీటి వల్ల మనకి ఎర్ర నేలలు ఏర్పడ్డాయి. వీటిల్లో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
ఈ ఐరన్ ఉండే శాతాన్ని బట్టి ఈ ఎర్ర నేలల రంగు రెడ్ నుంచి yellow, బ్రౌన్ వరకు ఉంటుంది. వీటిలో నైట్రోజన్, లైమ్, హ్యూమస్ తక్కువగా ఉంటాయి. ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. వీటికి మనము ఫెర్టిలైజర్స్ యాడ్ చేసినప్పుడు మాత్రమే సాయిల్ ప్రొడక్టివ్గా అవుతుంది. ఈ ఎర్ర నేలల్లో పొటాష్ అధికంగా ఉంటుంది. ఈ ఎర్ర నేలలు ఎక్కువగా మనకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా అలాగే బీహార్లో కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి తేమను ఎక్కువసేపు నిల్వ ఉంచుకోలేవు. ఈ నేలల్లో పండే పంటలు చూసుకుంటే రైస్, వీట్, కాటన్ అలాగే కొన్ని రకాల పల్సెస్. ఎప్పుడు అంటే మనము ఫెర్టిలైజర్స్, ఇరిగేషన్, సరైన నీటి సదుపాయాలు, ఎరువులు కల్పించినప్పుడు మాత్రమే ఇక్కడ మనకి పంటలు బాగా పండుతాయి. తర్వాత లాటరైట్ సాయిల్స్. మనకి అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం ఉండే ప్రాంతాలలో లాటరైట్ సాయిల్స్ ఏర్పడతాయి. ఎందుకు అంటే అధిక వర్షపాతం వలన అక్కడ ఉండే నేలలు అక్కడ లీచింగ్కి గురవుతాయి. ఖనిజాలు కొట్టుకుపోవడాన్ని లీచింగ్ అంటాము. ఈ లీచింగ్కి గురవడం వలన మనకి లాటరైట్ సాయిల్స్గా మార్పు చెందుతాయి. ఇవి ఎక్కువగా మనకి వెస్ట్రన్ ఘాట్స్లో, చోటా నాగ్పూర్ పీఠభూమిలో అంటే బీహార్ దగ్గర కొన్ని ప్రాంతాలలో, అలాగే కేరళ తీరము, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలలో ఈ లాటరైట్ సాయిల్స్ ఉన్నాయి. ఈ లాటరైట్ సాయిల్స్లో మనకి భూసారము చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే వర్షపాతం వల్ల మనకి సాయిల్ మీద ఉండే ఖనిజాలు అన్నీ కొట్టుకుపోతాయి. కాబట్టి ఖనిజాలు అంటే మినరల్స్ లేకపోతే మనకి పంటలు తక్కువగా పండుతాయి. ఇక్కడ మనకి కేవలము జీడి మామిడి తోటలు, కర్రపెండలం అలాగే తేయాకు పండించవచ్చు. కాఫీ, రబ్బరు, తేయాకు పంటలు పండించవచ్చు. అది కూడా ఎరువులు వాడినప్పుడు మాత్రమే తేయాకు, కాఫీ, రబ్బర్ పంటలు పండుతాయి. ఈ లాటరైట్ సాయిల్లో మనకి సున్నము, సిలికా, అల్యూమినియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. అలాగే హ్యూమస్, నైట్రోజన్, మెగ్నీషియం, పొటాష్ తక్కువగా ఉంటాయి. ఈ నేలల్లో ఎసిడిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే తేమను నిల్వ ఉంచుకునే సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది. అందుకే ఇవి వ్యవసాయానికి అంతగా పనికిరావు. నెక్స్ట్ మౌంటైన్ సాయిల్స్, పర్వత ప్రాంత మృత్తికలు. ఇవి మనకి పూర్తిగా ఏర్పడిన మృత్తికలుగా పరిగణిస్తారు. ఎందుకు అంటే మనకి సాయిల్ అనేది పేరెంట్ రాక్ వెదరింగ్ వల్ల ఎక్కువగా జరుగుతుంది. పర్వతాల్లో ఉండే పేరెంట్ రాక్ వెదరింగ్ ప్రాసెస్ ఎక్కువగా జరగకపోవడం వలన ఈ సాయిల్ పూర్తిగా ఏర్పడినట్టుగా పరిగణించరు. ఈ ప్రాంతాలలో మనకి పండ్ల తోటలు, అటవీ వృక్షాలు, ముఖ్యంగా తోట వ్యవసాయానికి ఈ మృత్తికలు ఎక్కువగా ఉపయోగపడతాయి. తరువాత ఎడారి మృత్తికలు, ఎరిడ్ సాయిల్స్. ఇవి శుష్క, అర్ధ శుష్క అంటే ఎరిడ్, సెమీ ఎరిడ్ పరిస్థితుల్లో ఈ మృత్తికలు ఏర్పడతాయి. ఇక్కడ వర్షపాతము చాలా తక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా మనకి రాజస్థాన్ వెస్ట్ సైడ్లో థార్ ఎడారి ప్రాంతంలో ఏర్పడతాయి. ఇక్కడ మనకి బార్లీ ఎక్కువ పండుతుంది. అలాగే పత్తి, కొంచెంగా గోధుమ, చిరుధాన్యాలు, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు కూడా పండిస్తారు. సో ఇవి ఫ్రెండ్స్ సాయిల్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయినట్లు అనిపిస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ లెసన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.